నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను నిద్రలో ఉన్నాను. నేను ఇప్పుడే స్పేస్లో మూన్కి దగ్గరగా రీచ్ అవుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్. అదేంటి మా మేనేజర్ ఆల్రెడీ మూన్ మీద కనిపిస్తున్నాడు. నాకు ఈ డ్రీమ్ డిస్టర్బ్గా ఉంది. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నాకు భయంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, కళల ప్రపంచానికి స్వాగతం. రాత్రి మనం కళ్ళు మూసుకుంటే ఒక వింతైన అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణమే కళలు. అది అంతు చిక్కని రహస్యం. నిజంగా కళలంటే ఏమిటి? అవి కేవలం మన ఆలోచనలు రిఫ్లెక్ట్ చేస్తాయా, లేక మరేదైనా ఉన్నాయా? ఈ రోజు ఈ అంశంపై కొంచెం కాదు చాలానే డిస్కస్ చేసుకుందాం. నాతో పాటు ఈ కళల ప్రపంచానికి మీరు సిద్ధమా? ఈ రోజు మీకు చూసిందే నమ్ముతాం అనే దాని నుండి నమ్మిందే కళలో చూడగలం అనే ఒక మైండ్ సెట్ కి తీసుకెళ్లబోతున్నాను. వీడియో చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ బిగిన్ టు అవర్ ఎపిసోడ్. ఈ టాపిక్ని డీప్గా అర్థం చేసుకోవడం కోసం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి సైంటిఫిక్గా, సెకండ్ వన్ మన పురాణాలు అంటే మన సనాతన ధర్మంలో ఏం చెప్తున్నాయో కూడా చూద్దాం. నౌ నెంబర్ 1 సైంటిఫిక్ రీజన్. ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ చెప్పేది ఏంటంటే కళలు అనేవి మనం పగటిపూట చూసినవి, విన్నవి, అనుభవించినవి మనసులో ఒక రకంగా మిక్స్ అయ్యి రాత్రి బయటపడతాయి. చాలా మందికి ఒక్కసారైనా వాళ్ళ లైఫ్లో ఒక కళ వచ్చే ఉంటుంది. ఏదో గాల్లో ఎగురుతున్నట్టు, ఒక్కసారిగా కింద పడుతున్నట్టు. మీకు ఇలాంటి కళ వచ్చే ఉంటుంది కదా. కానీ ఎందుకు? కళలు చాలా విచిత్రంగా ఉంటాయి. మన మెదడు పగటిపూట చూసిన సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానమే కళలుగా వస్తుంది. అయితే కొన్నిసార్లు కళలు మన లోపల భయాల్ని, కోరికలు, అణచివేయబడిన భావాల్ని కూడా చూపిస్తాయి. కానీ నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, అయినా సరే ఎగ్జామ్స్ గురించిన కళలు నన్ను భయపెడుతుంటాయి. ఇలాంటి కళలు వస్తే నిజంగా ఏదో చెడు జరుగుతుందని కూడా అనిపిస్తుంది. కానీ ఇలాంటి కళలకి కూడా ఒక అర్థం ఉంటుందని మోడర్న్ సైన్స్ చెప్తుంది. అవేంటో 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి పాము కనిపించిన కళ ఒక అర్థం ఇస్తే మరొకరికి అది వేరే అర్థం ఇవ్వచ్చు. సాధారణంగా కళలు అనేవి మన సబ్ కాన్షియస్ మైండ్ ఇచ్చే సంకేతాలు. ఎత్తు నుంచి పడిపోతున్నట్టు కళ వస్తే అది మన జీవితంలో ఏదో ఒక పరిస్థితిపై నియంత్రణ కోల్పోయినట్టు భావించడాన్ని సూచించవచ్చు. పాము కళ కొన్నిసార్లు మనలో చేంజెస్ లేదా దాగి ఉన్న భయాలకు ప్రతీక కావచ్చు. కొన్నిసార్లు నిద్రలో కళలు వస్తే నిద్ర సరిగ్గా పట్టనట్టే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఉదయం లేవగానే అలసిపోయినట్టు కూడా ఉంటుంది. కానీ కళలు మన మెదడుకు చాలా ముఖ్యమైనవి. అవి మన భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి. పగటిపూట పేరుకుపోయిన ఒత్తిడిని, ఆందోళనను కళల ద్వారా విడుదల చేయొచ్చు. అలాగే కొన్నిసార్లు కళలు మనకు సమస్యలకు పరిష్కారాలని కూడా అందిస్తాయి. చాలా మంది కళాకారులు, శాస్త్రవేత్తలు తమ క్రియేటివిటీ, ఆలోచనలు, ఆవిష్కరణలకు కళలే కారణమని చెబుతారు. ఈవెన్ డైరెక్టర్ రాజమౌళి కూడా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం గురించి కళలు కన్నారని, అలాగే డెమిట్రీ మెండలీఫ్ ఆవర్తన పట్టికను కళలో చూశానని కథలున్నాయి. అది నిజంగా అద్భుతం. అయితే మరి పీడకలలు వస్తే ఏం చేయాలి? అవి దేనికి సంకేతాలు ఇస్తున్నాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పీడకలలు సాధారణం. అవి మనసులోని ఆందోళనలను, భయాల్ని సూచిస్తాయి. వాటిని ఆపడానికి పడుకునే ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా ముఖ్యం. టీవీ చూడటం, ఫోన్ వాడటం లాంటివి తగ్గించుకోవటం, పుస్తకాలు చదవడం లేదా మెడిటేషన్ చేయడం మంచిదని సైంటిఫిక్గా రుజువు చేశారు. పీడకలలు తరచుగా వస్తున్నాయంటే ఆ పర్సన్ నిజ జీవితంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. ఇంకా చాలా మంది కళలు భవిష్యత్తుని చెప్తాయని నమ్ముతారు. కానీ భవిష్యత్తును చెప్పడం కంటే కళలు మనకు మన గురించి, మన ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతాయి అనేది నిజం. చాలా వరకు మీకు వచ్చిన కళలో వచ్చిన పర్సన్ మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్, ఈ వీడియో స్టార్టింగ్ లో నేను మూన్ పైకి వెళ్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. సడన్ గా అదే మూన్ పై మా మేనేజర్ని చూడగానే అప్పటిదాకా నచ్చిన కళ నాకు ఒక పీడకల లాగా మారింది. ఇక్కడ అర్థం కావాల్సింది, నాకు మా మేనేజర్ నచ్చకపోవడంతో ఆ కళ నాకు పీడకల అయింది. నా సబ్ కాన్షియస్గా తన మీద ఉన్న నెగటివే ఆ పీడకల. ఐ థింక్ నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకు వచ్చే కళని సరిగ్గా అనాలిసిస్ చేస్తే మనకు మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలో, ఏ విషయాలపై దృష్టి పెట్టాలో సూచిస్తాయి. భవిష్యత్తుని చూడటం కాదు, మన అంతర్గత శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి కళలు ఒక సాధనం. మనకు కళలు సాధారణంగా రెమ్ నిద్ర దశలో వస్తాయి. ఈ దశ దాదాపు ప్రతి 90 నిమిషాలకు ఒకసారి వస్తుంది. మనం రెమ్ నిద్ర దశ మధ్యలో మేల్కొంటే కళలు గుర్తుంటాయి. ఒకవేళ మనం రెమ్ కాని దశలో మేల్కొంటే కళలు గుర్తుండవు. కళలు గుర్తించుకోవడం అనేది స్లీప్ క్వాలిటీ, టైర్డ్నెస్ మరియు మనం మేల్కొనే విధానంపై ఆధారపడి ఉంటుంది. కళలు అనేవి కేవలం నిద్రలో వచ్చే చిత్రాలు కాదు. అవి మన ఆత్మతో సబ్ కాన్షియస్గా సంభాషించే ఒక భాష. వాటిని వినడం, అర్థం చేసుకోవడం అంటే మనకు మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మొదటి అడుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. ఇవే కళల గురించి మన పురాణాల్లో ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు వచ్చిన బెస్ట్ డ్రీమ్ ఏంటో కింద కామెంట్ చేయండి.
ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. జై హింద్.